ఏదైతే ఒకప్పుడు బాబు గారి సర్కార్లో వ్యవసాయ మంత్రిగా చేసిన వడ్డే శోభనేశ్వరరావు ఈ మధ్యనైతే తటస్థుడుగా ఉంటూ అమరావతిని ఒక పక్కన సమర్థిస్తూనే అదనపు సేకరణలొద్దు, అట్లాగే లక్షల లక్షలు తీసుకెళ్ళి అక్కడ పొయ్యొద్దు అని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చెప్పినటువంటి మరొక కీలకమైనటువంటి అంశం, చెన్నై రైల్వే స్టేషన్ 13 ఎకరాలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 16 ఎకరాలు, విజయవాడ రైల్వే స్టేషన్ 8 ఎకరాలు, అమరావతిలో 1500 ఎకరాలతో ఎట్లా కడతారు, అసలు ఈ పిచ్చి మాటలేంటి అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు వైసీపీ సర్క్యులేట్ చేస్తుంది. రైల్వే స్టేషన్ భారతదేశంలోనే అతి గొప్ప రైల్వే స్టేషన్ గా 1500 ఎకరాలలో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటన చేశాడు. చూసారా? చూసాను, విన్నాను. 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ ఫోటోలు కూడా ఏదో చూసాను, చూపించారు. 1500 ఎకరాలు. 1500 ఎకరాలు. చెన్నై రైల్వే స్టేషన్ ఎంతలో ఉందో తెలుసా? తెలియదు. 13 ఎకరాలు. 13 ఎకరాలు. సికింద్రాబాద్ స్టేషన్ ఎంతో తెలుసా? 16 ఎకరాలు. బెజవాడ రైల్వే స్టేషన్ ఎంతో తెలుసా? 8 ఎకరాలు. అసలు 1500 ఎకరాలలో ఆ రైల్వే స్టేషన్ అంటే మామూలుగా అదే మాట ఎవడన్నా మాట్లాడితే చెప్పు తీసి కొట్టాలంటారు, ఎలా అంటాము. కానీ బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినప్పుడు మనం అది పిచ్చి అడుగు మాట్లాడినట్టు అనుకోవాలి, కానీ ఇంకా వేరే అంతకు మించి ఏం భాష వాడగలం. ఇది దీన్ని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తోంది వైసీపీ.